ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। అందరికీ నమస్తే. నమస్తే అందరికీ నమస్తే. నమస్తే అందరికీ నమస్తే అమ్మ. నమస్తే. ఈరోజు మనం బ్రహ్మ ఎందుకు పూజింపబడతాడు, బ్రహ్మ ఉపాసన జీవాత్మకు ఎందుకు ముఖ్యమని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకనే ప్రాణము అంటే ఏ సందర్భములో ప్రాణము అనేది ప్రకృతికి సంబంధించింది, ప్రాణము అనేది ఆత్మకు సంబంధించింది, ప్రాణ శబ్దము ఎప్పుడు పరమాత్మునికి సంబంధించింది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే కఠోపనిషత్తులో నచికేతునకు యమాచార్య వారు ఉపదేశిస్తున్నాడు. ఏమని? నా ప్రాణైన నా అపానైన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేత ఉపాశ్రుతో. నిజముగా ఈ శరీరములో జీవుడు ప్రాణము ద్వారా జీవిస్తున్నాడా, అపానము ద్వారా జీవిస్తున్నాడా అంటే ఇది కేవలము ప్రాణము ద్వారానో అపానము ద్వారానో జీవుడు ఈ శరీరమున జీవించడు. అతను బ్రహ్మను ఆశ్రయించుకొని ఉన్నప్పుడే ఇదంతా కూడా జీవనము జరుగుతుంది. అంటే జీవునకు ప్రధానముగా ఎవరున్నారు అంటే బ్రహ్మ ఉండాలి. ముఖ్యంగా మానవ జన్మలో జీవుడు ఎవరిని ముఖ్యముగా ఆశ్రయించాలి అంటే బ్రహ్మను ఆశ్రయించి బ్రహ్మతో జీవనాన్ని కొనసాగించుకుంటే అతని జీవితము ధన్యమవుతుంది. అందుకని ఈ విధంగా మనం ప్రథమ అధ్యాయంలోని ప్రథమ పాదము ఆ విధంగా బ్రహ్మతత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈరోజు మనం ద్వితీయ పాదమును ప్రారంభించుకుందాం. అంటే ప్రథమ అధ్యాయంలోని 4 పాదాలు, ఒక పాదము సమాప్తం చేసుకున్నాము. ఈరోజు మనం 2వ పాదములో అడుగు పెడతాం. సూత్రం ఏంటంటే ప్రథమ అధ్యాయము 2వ పాదము మొదటి సూత్రము సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్. సూత్రం ఏంటంటే సర్వత్ర ప్రసిద్ధ ఉపదేశాత్. ఆ బ్రహ్మ ఎవరు అంటే చక్కగా చెప్తున్నాడు. ఏమని? యద్ వాచా అనభ్యుదితం ఏన వాక్ అభ్యుచ్యతే తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. కేద ఉపనిషత్తునందు ఎంత చక్కగా బ్రహ్మ గురించి చెప్తున్నాడు అంటే, ఏదైతే సర్వత్ర అన్ని చోట్ల చాలా ప్రసిద్ధముగా ఉన్నాడో ఆ బ్రహ్మని మనం తెలుసుకోవాలి. ఆ బ్రహ్మ ఎలా ఉన్నాడు అంటే బ్రహ్మ యొక్క స్వరూపాన్ని, బ్రహ్మ యొక్క లక్షణాలను మనం వాక్కు ద్వారా చెప్పడానికి అది సరిపోదంట. అంటే వాక్కు ద్వారా బ్రహ్మతత్వము చెప్పబడడం నలవి కాదు అంట.
ఎవరైనా వాక్కు ద్వారా బ్రహ్మ గురించి చెప్పాలి అనుకుంటే అది కుదరదు అంటాడు. అంటే వాక్కు ద్వారా నువ్వు ఏదైతే బ్రహ్మ గురించి చెప్తున్నావో నిజముగా అది పూర్తిగా చెప్పేంత శక్తి వాక్కునకు లేదు. అంటే బ్రహ్మ గురించి వర్ణించాలి అంటే వాక్కే కావాలి. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము అంటే వాక్కు ద్వారానే జరుగుతుంది. కానీ వాక్కు ద్వారా బ్రహ్మ తెలియబడడు. బ్రహ్మని తెలుసుకుంటున్నా, బ్రహ్మతత్వం ఎలాంటిది, ఆయనలో ఏ శక్తి ఉంది, ఎంత దూరం వ్యాపించి ఉన్నాడు, ఎందెందు కలడు అనేది వాక్కు ద్వారా వర్ణించుకుంటున్నా. అంటే ఆ బ్రహ్మ గురించి, బ్రహ్మలో ఉన్న శక్తులని మనం వర్ణించుకోవాలి అంటే వాక్కు కారణముగా ఉంది. కానీ వాక్కు ద్వారా బ్రహ్మను తెలుసుకోవడం చాలా కష్టము అంటాడు. అంటే ఆ బ్రహ్మని ఉపాసన మార్గము ద్వారానే, బ్రహ్మని చైతన్య తత్వమైన ఆత్మ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము అంటాడు. అనగా ప్రసిద్ధమగు పరమ బ్రహ్మయే. ఆ బ్రహ్మ ఎలా ఉన్నాడు అంటే అసలు జీవాత్మ ఎవరిని ఉపాసించాలి, జీవాత్మ ఎవని నామస్మరణ చెయ్యాలి అంటే బ్రహ్మ యొక్క నామస్మరణ చెయ్యాలి. మరి ఎలా చెయ్యగలుగుతుంది? వాక్కు ద్వారానేమో కాదు అంటాడు, మనస్సు అది కూడా కాదు అంటాడు. అంటే ఆత్మ ద్వారానే బ్రహ్మను, బ్రహ్మ శక్తిని, బ్రహ్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. అది సాధ్యమా మానవాళికి అంటే అసంభవము కూడా కాదు అంటారు. అంటే బ్రహ్మ యొక్క రూపాన్ని ఒక శిలా ద్వారా చెక్కి, ఇగో ఇది బ్రహ్మ చేతిలో ఈ ఆయుధాలు ఉంటవి, ఇలా మూల జగత్తును నిర్మాణం చేశాడు, ఈ విధంగా శిల్పము ద్వారా చెప్పడం చాలా సరళం. అలాగే వాక్కు ద్వారా బ్రహ్మ గురించి వర్ణించడం చాలా సరళం. అలాగే కలం పట్టుకొని కవిత్వం రాయడం చాలా సరళం. లేదా గలము ద్వారా, సంగీతము ద్వారా బ్రహ్మ గురించి గానం చేయడం సరళం. అంటే బ్రహ్మ గురించి గానము ద్వారా, కలము ద్వారా, వాక్కు ద్వారా, శిల్పాల ద్వారా చెప్పబడతాడు, వర్ణింపబడతాడు. అది కదా సరళం. కానీ శాస్త్రం ఏమంటుంది అంటే శిల ద్వారా నువ్వు బ్రహ్మను చెప్పలేవు, సరిపోదు. గానము ద్వారా బ్రహ్మ గురించి వర్ణించలేవు. అంటే బ్రహ్మలో ఉన్నటువంటి శక్తి ఈ అక్షరాల యందు లేదు. అక్షరాలు నువ్వు ఏదైతే సరి గమ పద నిస అనే స్వరాలతో బ్రహ్మని గానం చేస్తాననుకుంటున్నావో బ్రహ్మ ఆ స్వరాలతో గానము చేయబడడు. ఎందుకంటే ఆ ప్రకృతికి ఉన్నటువంటి శక్తులు చాలా సీమితము అంటారు. అని ఏం చెప్తున్నాడు అంటే సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అథ కలు క్రతమయ పురుష యథా క్రతు అస్మిన్ లోకే పురుషో భవతి తథేతః ప్రేత్య భవతి స క్రతుం కుర్వీత మనోమయ ప్రాణ శరీరో ఖారూపః. ఇప్పుడు మనం బ్రహ్మ గురించి వాక్కు ద్వారా వర్ణించాలన్నా, కలము ద్వారా వర్ణించాలన్నా, శిల ద్వారా బ్రహ్మను వర్ణించాలి అంటే శరీరములో శక్తి ఉండాలి. అంటే అన్నమయ కోశం, ఉచ్చారణ జరగాలి అంటే శ్వాస ప్రశ్వాస క్రియలు సక్రమంగా జరగాలి అంటే ప్రాణమయ కోశం, మననం చెయ్యాలి అంటే మనోమయ కోశం, పరమాత్మని యొక్క స్వరూపాన్ని వర్ణించాలి అంటే విజ్ఞానమయ కోశం. కానీ
ఈ అన్నమయ కోశము కానీ ప్రాణమయ కోశమున, మనోమయ కోశమున, విజ్ఞానమయ కోశమున ఎవరు అధిపతిగా ఉన్నారు అంటే జీవాత్మనే అధిపతిగా ఉంది. ఈ 4 స్థానాల యందు ఈ విజ్ఞానమయ కోశము కానీ, ప్రాణమయ కోశము కానీ, మనోమయ కోశము కానీ, అన్నమయ కోశము కానీ ఇవి జీవునకు ఉపయోగపడుతున్నవి. అంటే నువ్వు ఒక అక్షరం ఉచ్చరించాలి, ఒక అక్షరాన్ని మధ్యమ స్వరంగా వర్ణించాలి, ఒక అక్షరాన్ని క్రింది స్థాయిలో ఉదాత్త స్వరముతో పలకాలి అంటే అది ప్రాణశక్తికి సంబంధించింది. అక్షరాలన్నీ కూడా గట్టిగా పలకాలి అంటే ఘృతం పిబేత్, ఉచ్చారణ దోషరహితముగా అక్షరాలు ఉచ్చరింపబడాలి అంటే నెయ్యిని త్రాగు అంటుంది శాస్త్రం. ఘృతమును త్రాగినప్పుడే ఇక్కడ కఫం జమవ్వదు. అంటే ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతికి ఆధారము చేసుకుని జీవనము గడుపుతున్న జీవాత్మకు సంబంధించింది. నీవు అన్నమయ కోశము ద్వారా, ప్రాణమయ కోశము ద్వారా, మనోమయ కోశము ద్వారా, విజ్ఞానమయ కోశము ద్వారా బ్రహ్మతత్వాన్ని ఎలా ఉపాసిస్తావు? అందుకనే ఏమంటున్నాడంటే, నువ్వు అనుకుంటున్నావు నేను బ్రహ్మని ఒక శిల ద్వారా ఉపాసిస్తా, ఒక శిల్పం చెక్కి శిల్పంలో బ్రహ్మను వర్ణిస్తా, లేదా సంగీతము ద్వారా వర్ణిస్తా, ఆలోచన రూపములో బ్రహ్మను వర్ణిస్తా, చక్కగా కవిత్వము చేసి గానము చేసి రచనాకారకుడై నేను వర్ణిస్తాను అనుకుంటున్నావు. కానీ ఈ సాధనాల వల్ల, వీటి వలన బ్రహ్మని పూర్తిగా నీవు వర్ణించలేవు. వీటికి సామర్థ్యమే లేదు బ్రహ్మను పూర్తిగా వర్ణించడానికి. ఈ ఉపకరణాలన్నీ జీవుడికి ఉన్నది. అన్నమయ కోశంలో నువ్వు వెతికిన జీవతత్వము వలన అక్కడ ఆహారం అంతా కూడా రసముగా మారుతుంది. జీవుడు ఉంటేనే జీర్ణకోశములు సక్రమంగా పని జరుగుతుంది. లేకపోతే ఒక శవం తీసుకోండి, శవంలో ప్రాణం, జీవుడు లేడు, దాంట్లో మీరు అనేక ఆహార పదార్థాలు వేయండి, అవి రూపం చెందుతాయా? చెందవు. అందుకనే మనిషి పోయిన తర్వాత చివరికి ఆక్సిజన్ ఇచ్చే బ్యాక్టీరియాను నియంత్రించే తులసి ఆకుల్ని నీళ్ళల్లో కలిపి నోట్లో తీర్థం పోస్తారు. అంటే ఒకవేళ ఆ నీళ్లు లోపలికి వెళ్ళినా, అది మళ్ళీ బయటకు వచ్చినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హాని కలగద్దని తులసి నీళ్లు పోస్తారు. ఎందుకు? శవం అయిపోయింది, ఆ నీళ్లు లోపలికి పోతాయో పోవో అందరికీ తెలుసు, అక్కడ స్పందన ఉండదు. ఆ నోట్లో పోసిన నీళ్లు మళ్ళీ ఈ వాక్కు ద్వారం నుండి బయటకు వస్తుంది. అంటే అందులో కోటాన కోట్ల క్రిములు బయటకు వస్తాయి. దానివల్ల బలహీనులకు నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నాము? తులసి ఆకులు వేస్తాం, తులసి నీరు పోస్తాం. ఒకవేళ మింగకపోయినా బయటకు వచ్చినా మనకు హాని కలుగుతుంది. అంటే ఇదంతా కూడా విజ్ఞానముకు సంబంధించింది. జీవుడు లేడు కాబట్టి నీళ్ళు లోపలికి వెళ్ళట్లేదు. బ్రహ్మ ఉన్నాడంటే ఆ శరీరంలో బ్రహ్మ ఉన్నాడు, శవములో బ్రహ్మ ఉన్నాడు, జీవించి ఉన్నప్పుడు బ్రహ్మ ఉన్నాడు. కానీ ఆహార పదార్థాలు కానీ ప్రాణశక్తి కానీ అక్కడ జీవుడు ఉంటేనే జరుగుతుంది. ఎందుకంటే దేహాలన్నీ కూడా జీవ ప్రధానముగా ఉన్నవి, బ్రహ్మ ప్రధానముగా లేవు. మీరు ఏ శరీరాలు తీసుకున్నా అక్కడ జరుగుతున్న క్రియలన్నీ జీవుడి వల్ల జరుగుతున్నది. జీవుడు లేకపోతే ఏ ప్రాణి కూడా కదలదు, అది వికసింపబడదు, కుళ్ళిపోతుంది. మరి అందులో బ్రహ్మ ఉందంటే బ్రహ్మ ఉంది, కానీ బ్రహ్మకు ఆ శరీరముతో సంబంధం లేదు. సర్వవ్యాపక తత్వముతో ఉన్నాడు గనక సమస్త పదార్థాల యందు బ్రహ్మ ఉంటాడు. కానీ ఒకవేళ నీవు అనుకుంటున్నావు నేను విజ్ఞానమయ కోశము నుండి,
మనోమయ కోశము నుండి, ప్రాణమయ కోశము నుండి, అన్నమయ కోశము నుండి బ్రహ్మను ఆరాధిస్తాను అని. నువ్వు అది చెయ్యలేవు, అందుకోలేవు. అంటే చాలా మంది చూడండి, యజ్ఞములో అనేక సుగంధ పదార్థాలని మనం సమర్పిస్తాం. అభిషేకాలు కూడా చూడండి, యజ్ఞంలో వేసిన పదార్థాలు యజ్ఞ ప్రక్రియకున్న గొప్పతనం పక్కన పెడదాం కొద్దిసేపటికి. కానీ మనం ఏమనుకుంటున్నాము, అగ్నిహోత్రం చేస్తే యజ్ఞదేవుడు ప్రసన్నుడవుతాడు. అంటే అన్నాదులతో అర్ఘ్యం మొదలినప్పుడు అక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మకు సంబంధమే లేదు. ఇదే అజ్ఞానము మనం ఇతరత్ర చూడాలి. అబ్బా, మేము దేవుణ్ణి బాగా అలంకరించాము, ఎన్నో అభిషేకాలు లోకములో జరుగుతవి, కాకపోతే అర్థం వేరుంది, మార్గం వేరుంది. జడ పదార్థాన్ని జడ పదార్థం వరకే మనం పెట్టగలగాలి. పరమాత్ముడు చైతనుడు, అతను నిజముగా ఈ సృష్టిలో చేతన పదార్థము నుండి కానీ జడ పదార్థము నుండి కానీ సృష్టికర్త అయిన ఆ బ్రహ్మ, ఆ పరమాత్ముడు, ఆ పరమశివుడు ఏదీ గ్రహించడు. ఇది మనం తెలుసుకోవాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని మనం తొలగించుకోగలిగా అంటే బ్రహ్మ ఎవరికి లబ్ధి అవుతాడు, బ్రహ్మను ఎవరు పొందగలుగుతారు అంటే ఏం చెప్తున్నాడు అంటే, ఆ బ్రహ్మని పొందాలి అంటే ముందు నీవు శాంత చిత్తుడవు కావాలి. పొందలేను అనకు, ఈజీ మార్గములో వెళ్ళకు, సరళ మార్గములో బ్రహ్మ ఉపాసన చెయ్యకు. అబ్బా, నేను ఇవాళ 1,00,000 గాయత్రి చేశా అంటే నేను బ్రహ్మను ఉపాసించినట్టే. ఓహో, నేను యజ్ఞదేవుణ్ణి చాలా ప్రసన్నం చేశా అయితే నేను బ్రహ్మను ఉపాసించినట్టే. చక్కటి గ్రంథాలను చదివినా అంటే నేను బ్రహ్మ ఉపాసన చేసినట్టే. ఇది కాదు అంటారు. ఇవన్నీ శుభకర్మలే, ఇవి ఆత్మని పతనము కాకుండా కాపాడుతున్న కర్మలే. కానీ ఇది ఆత్మ ఉపాసన అవుతుంది కానీ బ్రహ్మ ఉపాసన కాదు అంటాడు. అందుకని ఏం చెప్తాడు, తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః తదేవ బ్రహ్మం త్వం విద్ధి విరజం బ్రహ్మ నిష్కలం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అరే, ఈ అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ కోశము నుండి కాస్త ఆత్మని ముందుకు తీసుకెళ్ళు, ముందుకు నడిపించు, ప్రయత్నం చెయ్యు. నిర్మలమైనటువంటి చిత్తముతో, ప్రశాంత మనస్సుతో, దృఢమైన సంకల్పముతో ఆసనము వేసుకుని దృఢవై నెమ్మదిగా అభ్యాసం ప్రారంభించు. ఊర్ధ్వం వైపు నీ అభ్యాసాన్ని కొనసాగించుకో. రూపం దగ్గరో, రంగు దగ్గరో, రసము దగ్గరో, గంధము దగ్గరో, స్పర్శ దగ్గరో ఆగకు. వాటన్నింటికి అతీతముగా ఒక్క రోజులో జరిగేది కాదు, ఒక్క నిమిషంలో జరిగేది కాదు, ఒక్క జన్మలో సంభవము కాకపోవచ్చు, కానీ ప్రయత్నం నిష్ఫలం కాదు. కాస్త శ్రమ ఎక్కువ చెయ్యు. శ్రమ అంటే ఏంది? బట్టని పిండినట్టుగా నేను ఆహారం ఇవ్వను, ఉపవాసం ఉంటా. అరే, ఈ ప్రపంచంలో ఎంతో ప్రాణులు అన్నము దొరకక ఉపవాసం ఉంటారు. మరి వాళ్ళు బ్రహ్మని పొందుతున్నారా? లేదు, నేను ఎండలో నిలబడతాను, ఎన్నో జీవరాశులు ఎండలో అల్లాడిపోతున్నాయి అంటే వాళ్ళు బ్రహ్మని పొందుతున్నారా? నేను తల కిందికి పెట్టి కాళ్ళు పైకి వేలాడ తీసుకుంటాను, నాకు అప్పుడు బ్రహ్మ కనబడతాడా? వృక్షం అంతా అదే చేస్తుంది కదా. కనుక శరీరమును దుఃఖింపజేయడము, శరీరానికి హాని కలిగించడము, శరీరానికి అధిక శ్రమ ఇవ్వడము బ్రహ్మను తెలుసుకోవడానికి ఇవి సరి అయిన మార్గములు కావు. శరీరమును ఆరోగ్యముగా
స్థిరముగా ప్రశాంతముగా జీర్ణమయ్యేంత వరకు ఆహారము తీసుకొని ప్రాణ అపాన శరీరములు సక్రమంగా నడిచేంత వరకు జలమును ఆహారమును నిద్రను బ్రహ్మచర్యమును పాటిస్తూ ఏకాంతములో కూర్చొని ఒకే రోజు నేను బ్రహ్మను తెలుసుకోవాలి అనే తొందర వద్దు. మనస్సుతో యుద్ధము చెయ్యకు. నిదానముగా ప్రశాంతముగా సహనముతో దృఢమైన సంకల్పముతో శాంతముగా కూర్చునే ప్రయత్నం చెయ్యు అంటారు. అంటే బ్రహ్మను పొందాలి అంటే శరీరముతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకుంటా. శరీరముతో యుద్ధము చెయ్యకూడదు. యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే ఇంద్రియాల యందు జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ ఉపాసన మనకు లబ్ధి కావాలి అంటే, బ్రహ్మను మనం దర్శించుకోవాలి అంటే శరీరముతో యుద్ధం చెయ్యొద్దు. ఉపవాసం ఉండడము, ఎండలో కూర్చోవడము, చలి వస్తున్నా కూడా ఉష్ణ వస్త్రాలు ధరించకపోవడము, నడుము లాగుతున్నా కూడా దానికి కావలసిన ఉపకరణము తీసుకోకపోవడము, శరీరముతో యుద్ధము చేస్తే బ్రహ్మ దర్శనం జరగదు. ఎక్కడ అంటే ఇంద్రియాల ద్వారా. ఇంద్రియాలను శబ్ద స్పర్శ రూప రస గంధాదుల నుండి మనం నియంత్రించుకోగలిగాలి. అలాగే చిత్తము కూడా ఒక ఇంద్రియం. ఈ చిత్తమున నకారాత్మక సకారాత్మక చింతన ఒత్తిడి ఉండకూడదు. నన్ను ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, నేను ఇది అనుభవించాను, ఎటువంటి ఒత్తిడులు ఉండకూడదు. చిత్తం మనస్సున ఎటువంటి అలజడ ఉండకూడదు. మనం యుద్ధం చెయ్యాలి అంటే మనస్సు పైన చెయ్యండి, చిత్తముతో చెయ్యండి, ఇంద్రియాలతో చెయ్యండి, శరీరముతో చెయ్యకూడదు. ఆ శరీరమున ఏవైతే గోళాలు ఉన్నాయో, ముక్కు మూసుకుంటా, కన్ను మూసుకుంటా, చెవు మూసుకుంటా కాదు. గోళాల వెనుక పరిగెత్తకండి. నేను చెడు వినా, నేను చెడు చూడా, అది కాదు. చూడన్నావు, తెరిచేస్తున్నాం, మళ్ళీ చెడు అక్కడ కనబడుతుంది. చెడు వినా మూసుకున్నాం, తర్వాత కాసేపైకి ఇంకెవరో మాట్లాడుతున్నారు. గోళాలని నియంత్రించుకోవడం కాదు, ఇంద్రియ గోళాల గురించి ఆలోచించకండి. గోళాలను ఆశ్రయించుకొని ఉన్న ఇంద్రియాలను నియంత్రించుకునే ప్రయత్నం చెయ్యాలి. చెవుతో వినడం, చక్షువుతో చూడడం, వాక్కుతో మాట్లాడడం, రసన తీసుకోవడం, స్పర్శించడం. ఆ గోళాల వెనుక పరిగెత్తకండి. గోళాలను ఆశ్రయించి ఉన్న ఇంద్రియాలను అటువైపు వెళ్ళకుండా వాటి పనిని ఆపే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆ బ్రహ్మతత్వము జీవాత్మకు గోచరమవుతుంది. ఈ ఇంద్రియాలన్నీ కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా జీవుణ్ణి ఒక జ్ఞానము వైపు, ఒక విజ్ఞానం వైపు నడిపించడానికి ఇవ్వబడినవి. నీవు శరీరము కాదు, నీవు చెవు కాదు, నువ్వు కన్ను గోళము కాదు, నువ్వు ముక్కు గోళము కాదు, నువ్వు ఘ్రాణేంద్రియము కాదు, నువ్వు గుదాస్థానము కాదు, నువ్వు మూత్రాశయము కాదు అని ఈ అవగాహన కల్పించడానికి జీవునకు ఏకాదశ ఇంద్రియాల యొక్క శక్తివంతమైన సాధనాలను, ఆయుధాలను పరమాత్ముడు జీవుణ్ణి శక్తిని తెలుసుకోవడానికి ఇవ్వబడినవి. ఆ శక్తుల ద్వారా జీవుడు వివేకమును జాగృతపరచుకోవాలి, తన చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే సమస్త ఆత్మతత్వాన్ని
అజ్ఞానము నుండి వేరు చెయ్యడానికి, గొడ్డలి వలె నరకడానికి, కత్తి వలె ముక్కలు ముక్కలు చెయ్యడానికి సూక్ష్మంగా జరుగుతున్న ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ఏకాదశ ఇంద్రియాలు జీవుణ్ణి శరీరము నుండి, శరీరముని జడత్వము నుండి వేరు చెయ్యడానికి ఇవ్వబడినది. నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు, ఇది కాదు అని. ఈ సమస్త ఏకాదశ ఇంద్రియాల ద్వారా జీవుడు తన స్వరూపాన్ని వేరుగా తెలుసుకుని అప్పుడు బ్రహ్మ ఉపాసన ప్రారంభిస్తే ఈ శరీరములో మీకు అన్నీ కూడా పృథక్ బృహత్ వేరుగా కనబడుతవి. కానీ మనం ప్రాపంచిక విషయాలయందు, ప్రాపంచిక మత్తు యందు మనం ఎంతటి మత్తు తాగేసి ఉన్నామంటే కనీసం ఇతరులు తాగే ఆ మత్తు పదార్థం అన్న 12 గంటలకు తొలగిపోతుంది. కానీ మనం ఎక్కించుకున్న ఈ మత్తు ఉందే, ఇదంతా నాది, నేను, ఈ భావన ఏదైతే మత్తుతో మనం లోపల నింపుకున్నామో అది మరణించినా కూడా ఆ మత్తు దిగడం లేదు. అందుకని తత్వశాస్త్రం ఏమంటుంది అంటే ఆ బ్రహ్మను ఏకాదశ ఇంద్రియాల ద్వారా వర్ణించే ప్రయత్నం చేస్తే ఒక ఆవగింజంత తెలుసుకున్నట్టే. అవి నిన్ను తెలుసుకోవడానికి, నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, అరే నువ్వు జడము కాదు, నువ్వు చేతనము, నువ్వు వీటన్నింటికంటే వేరుగా ఉన్నావు, కర్మ కంటే వేరుగా ఉన్నావు, రక్త మాంస మజ్జ కంటే వేరుగా ఉన్నావు, వివిధ శరీరాల కంటే వేరుగా ఉన్నావు అని చెప్పడానికి ఏకాదశ ఇంద్రియాలు లోపల ఉన్నవి. కానీ ఆత్మను తెలుసుకోవడానికే ఉంది. బ్రహ్మను తెలుసుకోవాలి అంటే, బ్రహ్మ సాక్షాత్కారం జరగాలి అంటే ఏకాదశ ఇంద్రియాల ద్వారా జరిగే పని కాదు అంట. మరి లోకమున అగ్ని అన్నారు, ఇంద్రుడు అంటాడు, వరుణుడు అంటాడు, బృహస్పతి అంటారు, ప్రజాపతి అంటారు, వాయువు, ఇవన్నీ నామములు ఉన్నవి కదా. అంటే ఈ నామములన్నీ కూడా పరమాత్ముని యొక్క గుణ కర్మ స్వభావాలని వివరించడానికి ఆ నామములు ఉన్నవి. పరమాత్ముని ఎందుకు చంద్రుడు అంటాము, పరమాత్ముని ఎందుకు బృహస్పతి అంటాము, పరమాత్ముని ఎందుకు విష్ణు అంటాము, పరమాత్ముని ఎందుకు అగ్ని అంటాము, పరమాత్ముని ఎందుకు ప్రజాపతి అంటాము, పరమాత్ముని ఎందుకు ఆదిత్యుడు అంటాము అంటే అతని యొక్క సామర్థ్యమునకు ఆ నామములు ఉన్నవి. అంటే ఇక నువ్వు ఇంద్రుడు అంటే లోకములో ఇంద్రరాజా ఉంటాడు, అతను ఉపాసన ప్రారంభిస్తావా? చంద్రుడు అంటే నవమండలంలో ఉదయించే చంద్రుడా, ఆకాశంలో ఉదయించే సూర్యుడా, అగ్నియ వాయువ అంటే వేగముతో కూడుకున్న క్రియలు చేస్తాడు గనక పరమాత్ముని వాయువు అన్నాం. అంతటా వ్యాపించి ఉంటాడు గనక పరమాత్ముని విష్ణువు అంటాం. పరమాత్ముడు చాలా సూక్ష్ముడు గనక పరమాత్ముని యజ్ఞ అంటాం. ఇవి పరమాత్ముని యొక్క గుణాలను, పరమాత్ముని యొక్క కర్మలను, పరమాత్ముని యొక్క స్వరూపమును తెలియజేయడానికే ఈ నామములున్నవి. కానీ ఈ నామములతో, ఈ నామోచ్చారణతో పరమాత్ముని తెలుసుకోలేవు. పరమాత్ముని తెలుసుకోవాలి అంటే అంతర్గత సాధన జరగాల్సిందే. అందుకని శరీరముతో కాకుండా నెమ్మదిగా ఆత్మజ్ఞానివై, ఆత్మవిదుడవై, తత్వోపదేశాత్ ఎవరైతే ఇంత ప్రసిద్ధముగా ఉన్నాడో, చాలా యశస్సుతో ఉన్నాడు, అట్టి యశస్సు గల బ్రహ్మని మస్తిష్క భాగమున, ఇదొక పెద్ద నగరం, మానవ దేహమే ఒక పెద్ద నగరం. ఇందులో ఎన్నో యాతనలున్నవి, ఎంత పెద్ద జాతర ఉంది, ఇక్కడ ఎంతో సైన్యం ఉంది,
వీటన్నింటిని కూడా నియంత్రించుకొని ఈ నగరములోనే, ఈ నగరములో నువ్వు రాజుగా ఉన్నప్పుడే, సమస్త సామాగ్రికి నువ్వు అధిపతిగా ఉన్నప్పుడే నెమ్మదిగా నీ ఆధిపత్యాన్ని నమ్రంగా మార్చుకొని బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యు. ఆ స్వరూపాన్ని నీ శక్తుల ద్వారాను, నీ గుర్రాల ద్వారాను, నీ ఏకాదశ ఇంద్రియాల ద్వారాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యకు, పొందే ప్రయత్నం చెయ్యకు. ఆత్మ ద్వారా ఆ ప్రతిష్ఠ గల సర్వవ్యాపకుడైన సర్వవిధుడైన వాక్కు చేత ఎవనిని వర్ణించలేము. కానీ ఎవని చేత వాక్కు చెప్పబడి ఉందో, ఎవడు చక్షురాది ఇంద్రియాలతో పొందదగినవాడు కాదు. కానీ ఎవని వలన చక్షురాది ఇంద్రియాలు నిర్మాణము జరిగినయో ఆ బ్రహ్మను తెలుసుకో. కహ మోహ, మోహముతో ఉండకు. కహ శోక, శోకముతో ఉండకు. జరుగుతున్న దానిని నిశ్శబ్దముగా గమనించు. లక్ష్యమును వదిలిపెట్టకు. ప్రతి నిత్యం ఆత్మవై, ఆత్మవిధుడవై బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యు. నామస్మరణతో కానీ మిగతా ఏ మార్గము ద్వారా అయినా బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యకు. నీ శరీరం అనే నగరములోనే సమర్థుడైన మస్తిష్క భాగమున ఆ బ్రహ్మ ఉన్నాడు. నిదానముగా ప్రయత్నించి ప్రశాంత మనస్సుతో శోకరహితముగా, రాగద్వేష రహితముగా యాత్రని కొనసాగించుకో. శరీరముతో యుద్ధము చెయ్యకు. నెమ్మదిగా ప్రయత్నం చేసి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన కోశాదుల యందు బ్రహ్మను వెతుకకు. అక్కడ జీవుని దర్శనమే జరుగుతుంది. ఆనందమయ కోశములో బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యు. అప్పుడు తప్పకుండా జగత్కర్త అయిన, సృష్టి స్థితి లయకారకుడైన, కర్మఫల ప్రదాత అయిన, ఎవని నామములో అనేక గౌణ నామములు ఇమిడి ఉన్నాయో ఆ ఓంకార స్వరూపాన్ని తెలుసుకో. అతనే ప్రసిద్ధుడుగా ఉన్నాడు. అతనిని పొందడానికి కేవలం మానవ దేహమున ఉన్నప్పుడే అది సంభవం. అన్య దేహాదుల యందు అతని దర్శనం జరగదు. అందుకనే మానవ శరీరమును ఆరోగ్యముగా కాపాడుకో. మనస్సుని మంచి ఆలోచనలతో, మంచి ప్రవర్తనతో, చక్కటి జీవన విధానముతో బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యు అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఏమేంద్ర